అందరికీ నమస్కారం। ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వాళ్ళకి అతిపెద్ద సమస్య 15 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది। అది ఏంటి అని అంటే మీ యొక్క ఫ్రెండ్ అలాగే మీ ఇంటి పక్కన ఉన్న ఈ ఇద్దరు మనుషులు ఎప్పటి నుంచో అంటే 15 ఏళ్ల నుంచి మీ వెనక ఈ విధంగా పడున్నారు అంటే ప్రతి క్షణం మీ నాశనాన్ని కోరుతున్నారు। అవునండి, మీకు ఇప్పటికీ కూడా వీళ్ళ మీద అనుమానం రాదని చెప్పేసి వీళ్ళు మీ వెనకాల ఈ రకంగా గూడు పుటానీలు అనేవి చేస్తూ ఉన్నారు। అయితే మీ యొక్క స్నేహితుడు అలాగే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళిద్దరూ ఎవరు అనేది ఇప్పుడు మనం చాలా క్లియర్గా వాళ్ళ పేర్లతో సహా తెలుసుకుందాం। అలాగే ఏ విధంగా మీకు పరిష్కారం అనేది తగ్గుతుందో అది కూడా తెలుసుకుందాం। అయితే ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రతి ఒక్క విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది। ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, అలాగే ఆల్ అని క్లిక్ చేయండి। అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది। మీరు అతిగా నమ్మే ఒక ఫ్రెండ్ మీతో చాలా ఫ్రీగా ఉంటారు, మీరు తనకి ప్రతి ఒక్క విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటారు। అలాగే మీ ఇంటి పక్కన ఉన్న కేవలం ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మీరు చాలా బాగా నమ్ముతూ ఉంటారు, ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటారు। వాళ్ళ ద్వారా మీ శత్రువులు అలాగే వీళ్ళు కలిసి మీ పతనాన్ని కోరుతున్నారు। ఇప్పటి నుంచి కాదండోయ్, 15 సంవత్సరాల నుంచి వీళ్ళు మీ వెనకాల ఇదే విధంగా ఇదే పనిలో ఉన్నారన్నమాట। ఇప్పుడు చూస్తే ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎంతో బాగా మీ ఫ్యామిలీతో కానీ లేదంటే మీ చుట్టుపక్కన ఉన్న వారితో కానీ మీ రిలేషన్ని మీరు ఎంతో బాగా మెయింటైన్ చేసుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఉన్నారు। అయితే ఇప్పుడు దాంట్లో కూడా వీళ్ళు ఏ విధంగా మనం వీరిని డిస్టర్బ్ చేద్దామా, వీళ్ళ రిలేషన్ని పాడు చేద్దామా అని చెప్పేసి ఆలోచిస్తూనే ఉంటారు। అయితే మీరు దీన్ని చూసి అతిగా భయపడవలసిన అవసరం లేదు, కాకపోతే వీళ్ళతో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పుడైతే వీళ్ళ పేర్లు మేము మీకు తెలియజేస్తామో వారిని మీ నుంచి దూరం పెట్టండి। ఇక మేము చెప్పే కొన్ని జాగ్రత్తలు కానీ మీరు పాటిస్తే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు। శత్రువులు అనే వాళ్ళు ప్రతి చోట ఉంటారు, కానీ వారు ఎవరు అనేది మనకు చాలా క్లియర్గా తెలిస్తే అప్పుడు మనం దాన్ని మరింతగా జాగ్రత్త పడి వాళ్ళని మన నుంచి దూరంగా ఉంచవచ్చు। అలాగే ప్రతి ఒక్క విషయం వాళ్ళకి చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఏం చేయాలో ఏం జరుగుతుందో మన లైఫ్ అనేది తెలియక వాళ్ళు అంత హాని మనకు చేయలేరు। ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చేయవలసిన మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎక్కడ కూడా గొడవలకి వెళ్ళకండి। మీరు ఎక్కడైనా గొడవలు జరుగుతున్నా లేదంటే వేరే వాళ్ళ గొడవలో మిమ్మల్ని పిలిచి ఏదైనా తీర్పు చెప్పమన్నా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళవద్దు। మీకంటూ స్వతహాగా ఏది కూడా మీకు సంబంధించిన కానీ లేదంటే ఆ గొడవలు మీరు మీ అంటూ అభిప్రాయం అనేది తెలియచేయద్దు। మీరు కానీ ఒక్కసారి అటు వెళ్ళి దాంట్లో కానీ కలగ చేసుకుంటే చాలు, మీరు చిన్నదంటే చాలా చిన్నది ఏదైనా విషయం చెప్పినా కూడా దాన్నే చాలా పెద్దగా చేసేసి మిమ్మల్ని దాంట్లో ఇరికిచ్చేస్తారన్నమాట। అలా ఇప్పుడు మీ గ్రహాలు అనేది నడుస్తుంది। అయితే మీరు ఈ చిన్న పనిని చేస్తే సరిపోతుంది, లేదు కాదు అని మిమ్మల్ని మీరు ఆపుకోకుండా కానీ వెళ్ళిపోతే ఖచ్చితంగా మీకు అది చాలా దూరం అనేది వెళ్తుంది। ఇక రెండో జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే మీరు ఈ సమయంలో ఎవరికీ కూడా డబ్బులు ఇవ్వటం కానీ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కానీ అస్సలు చేయవద్దు। చిన్న అమౌంట్ అయితే వేరే విషయం, కానీ పెద్ద అమౌంట్లోకి వచ్చేటప్పటికి మీరు ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవద్దు, అలాగే డబ్బులు అనేవి ఇవ్వవద్దు। మీరు కానీ ఎవరికైనా డబ్బులు ఇస్తే మీకు తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి। ఇక మీరు కానీ ఏదైనా అవసరానికి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటే దానికి మీరు కాస్త వడ్డీ తీసుకుంటే దానికి రెట్టింపు కట్టే స్థాయికి మీరు వస్తారు। ఇప్పుడున్న గ్రహ దోషాన్ని బట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బులు అనేది తీసుకోవడం అలాగే ఒకరికి ఇవ్వడం రెండు కరెక్ట్ కానే కాదు। ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళే కాకుండా కొత్త మనుషులను కూడా నమ్మకండి। ఇక మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కూడా ప్రతి ఒక్క విషయాన్ని నమ్మి వాళ్ళకి వెంటనే ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవడం అస్సలు చేయొద్దు। మీరు ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్ళాలనుకున్నా
ఏదైనా సరే మీకు సంబంధించింది ఏ ఒక్క విషయాన్ని కూడా ఎవరితో షేర్ చేసుకోకూడదు. మీరు ప్రశాంతంగా మీ పనిని మీరు చేసుకొని వచ్చిన తర్వాత లేదంటే ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్గా వారికి తెలుస్తుంది కాబట్టి అప్పుడు తెలియనివ్వండి. ముందే తెలిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆ పని అనేది జరగదు. ఎందుకు అంటే వాళ్ళు కూర్చున్నదే దానికోసం. ఎప్పుడు మీ పనులను ఆపేద్దాం, ప్రతి ఒక్క దానికి ఆటంకం వేయడం, దీనికోసమే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి దాన్ని కొంచెం రహస్యంగా ఉంచండి. మీ పనులు అయిపోయిన తర్వాతే దాన్ని వేరే వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలిస్తే తెలియనివ్వండి. అలాగే ఇంకొక అతిపెద్ద జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఏమిటి అంటే, మీకు తెలియని వాళ్ళు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే మీకు తినడానికి స్వీట్స్ కానీ ప్రసాదం రూపంలో ఇంకా ఏదైనా కానీ ఎటువంటి వస్తువులు ఇచ్చినా సరే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. మనిషి అవతల వాళ్ళకి హాని చేయడానికి ఏదో ఒక దారిననేది వెతుక్కుంటాడు. ఒకవేళ తనకి ఎటువంటి దారి దొరకని పక్షాన తను చేసే చిన్న చిన్న చేతబడులు, నెగిటివిటీలు ఇలా మనకి ఏదో ఒక రూపంలో అందించాలని చూస్తారు. సో ఫ్రెండ్స్, మీరు బయట ఎవరు ఏది ఇచ్చినా సరే అస్సలు దాన్ని తినకూడదు. వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోండి, కానీ దాని తర్వాత దాన్ని పక్షులకో లేదంటే పశువులకో పెట్టేసేయండి. అప్పుడే మీరు చెడుకారు, అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా ఇంకొక అతిపెద్ద జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది, ఇందాక నేను చెప్పినట్టు బాగా మీకు తెలిసిన మీ ఫ్యామిలీ మెంబర్స్ తప్ప మిగతా ఎవరితో కూడా ఎటువంటి విషయాన్ని షేర్ చేయొద్దు. మీరు చేయాలనుకునే ఎటువంటి పనులు వాళ్ళకి చెప్పద్దు. మిగతా వాళ్ళు ఇచ్చింది ఏ వస్తువులు కూడా మీరు ధరించొద్దు. తినటమే కాదండి, ఇంకా ఏదైనా కొత్త వస్తువుని నీకు నేను గిఫ్ట్గా తెచ్చాను, ఇది నేను నీ కోసం తీసుకొచ్చాను అని చెప్పి ఏదైనా ఇచ్చి వేసుకోమన్నా కూడా దాన్ని అస్సలు వేసుకోవద్దు. ఇక్కడ ఇప్పుడు మీకు ఎవరితో అయితే ఫ్రెండ్స్తో బాగా ఎక్కువగా శత్రుత్వం అనేది ఉందో వాళ్ళ పేరు నేను చెప్తాను. వాళ్ళ పేరు వచ్చేసి స్టార్టింగ్ లెటర్ ఆర్. ఈ అక్షరంతో ఎవరి యొక్క నేమ్ అనేది స్టార్ట్ అవుతుందో వాళ్ళే ఈ పనిలో ఉన్నారు. ఇక మీ ఇంటి పక్కన ఉన్న మీ నైబర్స్ వాళ్ళ పేర్లు బి మరియు ఎస్తో మొదలవుతుంది. సో ఫ్రెండ్స్, వీళ్ళు మీకు ప్రాణహాని కలిగించేంత ఏమీ లేదు, కానీ మీ ఎదుగుదలని ఆపడానికి, మీకు సుఖ సంతోషాలు లేకుండా చేయడానికి పని కట్టుకొని మరీ వీరు ఉన్నారు. అయితే మీరు వీరిని కాస్త జాగ్రత్తగా దూరం పెడితే సరిపోతుంది. ఇక రెండోది మీరు చేయాల్సిన రెమెడీ ఏంటి అని అంటే, మీరు ఇక్కడ లెమన్ అంటే నిమ్మకాయ, అలాగా గ్రీన్ చిల్లీ ఉంటుంది కదా, అంటే పచ్చిమిరపకాయలు అన్నమాట. వీటితో ఒక దండను ఏర్పాటు చేసి దాన్ని మీరు చక్కగా మీ ఇంటి గుమ్మానికి ముందు పెట్టేసుకోండి. అలా చేసుకుంటే సరిపోతుంది. ఇక రెండవది వచ్చేసేటప్పటికి మీ ఇంట్లో మీరు ఏదో ఒక మంచి రోజు చూసుకొని హోమం అనేది చేయించుకోండి. ఇలా చేసుకుంటే మీకు ఏదో ఒకటి ఎటువంటి రూపంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా ప్రతి ఒక్కటి చాలా క్లియర్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ జాగ్రత్తలు తీసుకోండి, సరిపోతుంది. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.